Hi all, welcome back to SciTech KCE. Today we'll see the project on ultrasonic sensor. So ultrasonic sensor యూస్ చేసి మనం ఈ డిస్టెన్స్ అనేది అల్ట్రాసోనిక్ సెన్సర్ డిస్టెన్స్ అనేది మనకి LCD 16:2 ఈ డిస్ప్లేలో మనం ఎలా ప్రింట్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియో అనేది కంప్లీట్ గా చూడండి. నేను పిన్ టు పిన్ ఎలా కనెక్ట్ చేయాలి ఏంటి అనేది, ఎల్సిడి డిస్ప్లే కూడా ఎలా కనెక్ట్ చేయాలి ఏంటి అనేది పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను, కోడ్ కూడా చెప్పాను. ఒకసారి కంప్లీట్ వీడియో అయితే చూడండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో నెక్స్ట్ అయితే ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం. సో దిస్ ఈస్ ద ఆర్డినో బోర్డ్ అండ్ ఆర్డినో బోర్డ్ LCD 16:2 అండ్ అల్ట్రాసోనిక్ సెన్సర్ అండ్ 2 రెసిస్టర్స్ 1K రెసిస్టర్స్ 2 తీసుకోవాలి. సో ఇవన్నీ ఈ మనకు కావాల్సిన కాంపోనెంట్స్. సో ఫస్ట్ అయితే LCD ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం. సో ఇది వచ్చేసి గ్రౌండ్. సో గ్రౌండ్ వచ్చేసి ఆర్డినో బోర్డ్లో ఉన్న గ్రౌండ్ కనెక్ట్ చేశాను. సో నెక్స్ట్ VCC పవర్ పిన్ వచ్చేసి మనకి ఆర్డినో బోర్డ్లో ఉన్న పిన్ 5 volts కనెక్ట్ చేసుకున్నాము. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ V0 అని ఒకటి ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి కాంట్రాస్ట్ పిన్. సో కాంట్రాస్ట్ పిన్ వచ్చేసి మనం పొటెన్షియోమీటర్ కనెక్ట్ చేస్తారు అందరూ మామూలుగా అయితే, బట్ నేను మాత్రం 1K రెసిస్టర్ తీసుకొని ఈ రెసిస్టర్ ద్వారా మనకి ఇక్కడ ఉన్న గ్రౌండ్ కింద కనెక్ట్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి RS పిన్, రిజిస్టర్ సెలెక్ట్ పిన్. సో ఈ రిజిస్టర్ సెలెక్ట్ పిన్ వచ్చేసి పిన్ నెంబర్ 12కి కనెక్ట్ చేసుకోవాలి. సో పిన్ నెంబర్ 12కి కనెక్ట్ చేశాను. సో నెక్స్ట్ ఈ రీడ్ అండ్ రైట్ పిన్ వచ్చేసి గ్రౌండ్ కనెక్ట్ చేసుకోవాలి. సో సేమ్ ఇక్కడ ఉన్న గ్రౌండ్కి అయితే కనెక్ట్ చేసేసాను. సో ఇది వచ్చేసి కలర్ చేంజ్ చేద్దాము, సో కన్ఫ్యూజ్ అవుతాం కదా. సో వచ్చేసరి కలర్ చేంజ్ చేశాను. నెక్స్ట్ ఎనేబుల్ పిన్ వచ్చేసి పిన్ నెంబర్ 11కి కనెక్ట్ చేయాలి. సో పిన్ నెంబర్ 11కి కనెక్ట్ చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇవి డేటా పిన్స్ అంటాము. D0 నుంచి D7 వరకు ఉంటాయి. సో ఇందులో మనం 4 డేటా పిన్స్ మాత్రమే యూజ్ చేసుకోవాలి. అవి వచ్చేసి D4 దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. సో D4 నుంచి ఫస్ట్ పిన్ వచ్చేసి పిన్ నెంబర్ 6కి కనెక్ట్ చేస్తున్నాను. సో మీరు ఇలాగే ఒక లైన్లో కనెక్ట్ చేయాలి కంపల్సరీగా. సో అటు ఇటుగా కనెక్ట్ చేస్తే ఒక్కోసారి అవుట్పుట్ అనేది రాదు. నెక్స్ట్ D5ని పిన్ నెంబర్ 5కి కనెక్ట్ చేస్తున్నాను. సరే ఈ డేటా పిన్స్ అన్నిటికీ సో సేమ్ కలర్ ఒకటి ఫిక్స్ చేసుకోండి. నేను అయితే ఎల్లో కలర్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ D6కి వచ్చేసి పిన్ నెంబర్ 4కి కనెక్ట్ చేస్తున్నాను. D7 పిన్ నెంబర్ 3కి కనెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా చూడండి, ఇది వచ్చేసి LED టెర్మినల్స్ అన్నమాట ఇవి. సో LED నెగిటివ్, ఇది LED పాజిటివ్. సో LEDకి మనం 5 volts కనెక్ట్ చేస్తే LED పాడైపోతుంది కాబట్టి మనం అందుకని సో రెసిస్టర్ వోల్టేజ్ని అపోజ్ చేయడానికి మనం రెసిస్టర్ ఒకటి తీసుకున్నాము. సో ఇక్కడ నుంచి ఆర్డినో బోర్డ్లో ఉన్న 5 volts కనెక్ట్ చేయాలి. సో ఆర్డినో బోర్డ్లో ఉన్న 5 voltsకి కనెక్ట్ చేస్తున్నాను. సో మనకి వచ్చేసి కలర్ వచ్చేసి రెడ్ కలర్ వేసుకుంటున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ క్యాథోడ్ ఉంది. సో ఈ క్యాథోడ్ వచ్చేసి ఆర్డినో బోర్డ్లో ఉన్న గ్రౌండ్ కనెక్ట్ చేసుకోండి. సో ఇది వచ్చేసి గ్రౌండ్. సో నెక్స్ట్ ఇంతటితో మనకి LCD కనెక్షన్స్ అయితే అయిపోయినాయి. సో నెక్స్ట్ ఈ కనెక్షన్స్ కంప్లీట్గా LCD గురించి కంప్లీట్గా తెలియాలి అంటే నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను LCD ఇంటర్ఫేసింగ్. సో ఒకసారి ఆ వీడియో చూడండి. LCD ఎలా వర్క్ అవుతుంది, ఎలా ప్రింట్ చేయాలి ఏంటి అనేది కంప్లీట్గా ఆ వీడియోలో అయితే చెప్పాను. చూడండి, నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్. సో అల్ట్రాసోనిక్ సెన్సార్ గురించి కూడా నేను కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ సపరేట్ వీడియో చేశాను. సో ఆ వీడియో కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి అయితే చూడండి. సో నెక్స్ట్ అల్ట్రాసోనిక్ సెన్సర్ ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం. సో VCC పవర్ కనెక్షన్ వచ్చేసి ఇక్కడ ఉన్న ఈ 5 volts ఉంది కదా, అక్కడి నుంచి తీసుకొచ్చాను కదా. సో అందుకే ఇక్కడే కనెక్ట్ చేస్తున్నాను నేను, మళ్ళీ అక్కడ దాకా తీసుకెళ్ళకుండా. సో ఇక్కడ కనెక్ట్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ గ్రౌండ్ ఉంది. సో ఈ గ్రౌండ్ పిన్ వచ్చేసి ఇక్కడ ఉన్న ఈ గ్రౌండ్ కనెక్ట్ చేసుకుంటున్నాను. సో ఈ గ్రౌండ్ కలర్ చేంజ్ చేద్దాం, బ్లాక్ ఇచ్చేద్దాం. సో నెక్స్ట్ ట్రిగ్గర్ పిన్ ఉంది కదా. సో ఈ ట్రిగ్గర్ పిన్ వచ్చేసి మనకి ఆర్డినో బోర్డ్లో డిజిటల్ పిన్స్లో పిన్ నెంబర్ 2కి కనెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఎకో పిన్ వచ్చేసి ఆర్డినో బోర్డ్లో ఉన్న డిజిటల్ పిన్స్లో పిన్ నెంబర్ 1కి కనెక్ట్ చేయండి. పిన్ నెంబర్ 1కి కనెక్ట్ చేయండి. సో వీటికి వచ్చేసి కలర్స్ చేంజ్ చేసుకోండి. సో ట్రిగ్గర్ పిన్కి ఎకో పిన్కి కలర్స్ అనేవి చేంజ్ చేసుకోండి.
డిఫరెంట్ అంటే కలర్స్ ఎందుకు చేంజ్ చేస్తున్నాం అంటే మనకి వాట్ ఈ పిన్ ఏంటి, ఈ వైర్ ఎక్కడి నుంచి వచ్చిందని తెలియడానికి మనకు ఐడియా ఉంటుంది కదా. సో అందుకని కలర్స్ చేంజ్ చేసుకుంటున్నాను. సో ఇంతటితో అయితే మనకి కనెక్షన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ ఈ కోడ్ ఎలా రాయాలనేది చూద్దాం. సో ఇందులో మీకు అల్ట్రాసోనిక్ సెన్సార్ గురించి కానీ, ఆర్డినో బోర్డు గురించి కానీ, ఈ ఎల్సిడి డిస్ప్లే గురించి కానీ కంప్లీట్ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను సపరేట్ వీడియోస్ చేశాను, ఒక్కొక్క వీడియో. సో ఆ వీడియోస్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్స్. సో ఒకసారి వెళ్ళి అక్కడ మీకు వీటి గురించి కంప్లీట్ గా కావాలంటే అక్కడ చూడండి, తెలుస్తుంది. సో నెక్స్ట్ మనం కోడ్ ఎలా రాయాలో చూద్దాము. సో కోడ్ లోకి వెళ్ళాము ఇక్కడ. సో కోడ్ లోకి వెళ్ళి ఇక్కడ చూసుకుంటే మీరు ఇందులో టెక్స్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు నార్మల్గా అయితే బ్లాక్స్ అని ఉంటుంది, టెక్స్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఈ కంప్లీట్ కోడ్ నేను డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తాను. సో అక్కడ నుంచి మీరు కాపీ పేస్ట్ అయితే చేసుకోండి. సో ఇక్కడ చూడండి, స్టార్టింగ్ లో అయితే మనం యాష్ ఇంక్లూడ్ QuickCrystal.h అనేది రాసాము. లైబ్రరీ అనేది మనకి ఎల్సిడికి సంబంధించింది. సో నెక్స్ట్ అయితే ఇక్కడ పిన్స్ డిక్లైన్ చేసుకున్నాము. టిక్కర్ పిన్, ఎక్కువ పిన్, ఎల్సిడికి సంబంధించిన పిన్స్ డిక్లైన్ చేసుకున్నాము. నెక్స్ట్ వైడ్ సెటప్ లో చూసుకుంటే మీరు 16:2 LCD.begin 16:2 అనేది రాసాము ఎల్సిడి పర్పస్ కోసం. నెక్స్ట్ పిన్ మోడ్ లో ట్రిగ్గర్ పిన్, అవుట్పుట్ పిన్, ఎక్కువ పిన్ ఇన్పుట్ పిన్ గా రాసుకున్నాము. నెక్స్ట్ వైడ్ సెటప్ లో డిజిటల్ రైట్ ట్రిగ్గర్ పిన్ అనేది హై అని రాసుకున్నాము. సో ఇదంతా వచ్చేసి మనకి అల్ట్రాసోనిక్ సెన్సార్ వర్క్ అవ్వాలంటే మనం రాయాల్సిన కోడ్ అనమాట ఇదంతా. సో నెక్స్ట్ అయితే ఈ డిస్టెన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే డిస్టెన్స్ ఈక్వల్ టు డ్యూరేషన్ ఇంటూ స్పీడ్ అనమాట ఇది. సో అంటే మనకి డిస్టెన్స్ ఫార్ములా ఏంటి, స్పీడ్ ఇంటూ టైం కదా. సో స్పీడ్ ఇంటూ టైం ఇక్కడ ఫార్ములా ఉంటుంది. ఈ ఫార్ములా ద్వారా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ LCD.set cursor అని రాసాం కదా. ఈ సెట్ కర్సర్ అనే దాంట్లో 0,0 అని రాసాం. సో అంటే ఇక్కడ స్టార్టింగ్ లైన్ లో 0,0. సో అంటే ఇక్కడ దీనికి సంబంధించిన ఎల్సిడికి సంబంధించిన సపరేట్ వీడియో అయితే చేశాను. సో ఎక్కడ ప్రింట్ చేయాలి, ఎలా ప్రింట్ చేయాలి, ఇక్కడ ఏం రాయాలి ఏంటి అనేది నేను ఎల్సిడికి సంబంధించిన సపరేట్ వీడియో చేశాను. ఒకసారి కావాలంటే ఆ వీడియో చూడండి, మీకు ఈ సెట్ కర్సర్ అంటే ఏంటి, ఈ LCD.print ఎలా ప్రింట్ చేయాలి ఏంటి అనేది కంప్లీట్ గా మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో నెక్స్ట్ అయితే ఎల్సిడి సెట్ కర్సర్ చూసాం కదా. సెట్ కర్సర్ వచ్చేసి ఎక్కడ ప్రింట్ అవ్వాలి ఏంటి అనేది రాస్తాం అనమాట. సో నెక్స్ట్ LCD.print అనేదేమో మనకి ఎల్సిడిలో ఏం ప్రింట్ అవ్వాలి అనుకుంటున్నామో అది ఇందులో రాయాలి మనకి LCD.print లో. సో నెక్స్ట్ వచ్చేసి LCD.set cursor అనేది సెకండ్ లైన్ కి రాసుకున్నాను. ఇది సెకండ్ లైన్ లో ప్రింట్ అవ్వాలి. సో 2 rows ఉంటాయి కదా, ఫస్ట్ రో సెకండ్ రోలో వచ్చేసి సెంటీమీటర్స్ ప్రింట్ అవ్వాలని ఇక్కడ ఇలా రాసుకున్నాను అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మీరు కోడ్ అయితే క్లోజ్ చేసి స్టార్ట్ సిమ్యులేషన్ స్టార్ట్ చేస్తున్నాను. ఒకసారి చూడండి. సో మనకి ఇక్కడ చూస్తే మీరు డిస్ప్లేలో డిస్టెన్స్ ఈక్వల్ టు 51 సెంటీమీటర్స్ అని ప్రింట్ అవుతుంది. సో మనకి అల్ట్రాసోనిక్ సెన్సార్ లో టచ్ చేస్తే ఒకసారి మీరు ఇక్కడ ఇలా రేంజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఈ రేంజ్ లో మనకి ఇలా ఆబ్జెక్ట్ ఉంటుంది. సో ఈ ఆబ్జెక్ట్ మూవ్ చేసి చూడండి ఒకసారి మనకి డిస్టెన్స్ చేంజ్ అవుతుందా లేదా అనేది. సో చేంజ్ అవుతుంది కదా. సో మనకి అల్ట్రాసోనిక్ సెన్సార్ యూస్ చేసి ఎంత డిస్టెన్స్ ఉంది ఏంటి అనేది మనకి డిస్ప్లేలో ప్రింట్ చేయొచ్చు అనమాట ఇలాగా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.